టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాయపడ్డ సింహం. కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉంటుంది. హీరో కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా డిఫరెంట్ స్టైల్లో తన సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన తన సినిమా కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే రంగంలోకి దింపాడు. ఈ మేరకు ఏఐతో రూపొందించిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ట్రంప్ టీ తాగుతూ ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి తరుణ్ భాస్కర్, ఇండియన్ టీ ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ మీరు తాగింది ఇరానీ టీ అని షాక్ ఇచ్చారు. దీంతో ట్రంప్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫుల్ ఫన్నీగా ఉండటంతో అందరూ తెగ నవ్వేస్తూ ఉన్నారు. అలాగే ట్రంప్ పై క్రేజీ కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గాయపడ్డ సింహం మూవీని ఇరాన్ లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని, ఓవర్సీస్ లో ఎస్వీసీ ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయంతో యువకుడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనే కథాంశంతో ఈ గాయపడ్డ సింహం సినిమాను తెరకెక్కించారు. మే 1న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 30నే విదేశాల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇరాన్ లో మాత్రం తమ సినిమా విడుదల కావడం లేదని తెలుపుతూ తాజాగా ఫన్నీ ఏఐ వీడియోను టీం పంచుకుంది.